అయినా మీరెక్కడున్నారేంటి? మీకోసమే కదా తను పైకెళ్ళింది. నీ కోసమే పంపించా. ఏమంటున్నారు బాబు? నీకు నీరసం తెప్పించి నీ దీక్షను భగ్నం చేయడానికి చూస్తున్న ఆ నిషాకే నీరసం తెప్పించేలా ప్రేమ్ ప్లాన్ చేశాడు చావు. ఎస్, నా కోసం నువ్వు చేస్తున్న నీ పూజ ఆగకూడచ్చా. నువ్వు తప్పుకో. వద్దు బాబు, నేను క్లీన్ చేసుకుంటాను కదా, మీరు ఇవ్వండి. నా తోడు నీకుంటుందని ఇక్కడి నుంచి నీకు తెలియద్దా? అక్కర్లేదు బాబు, మీరు ఉపవాసం ఉన్నారు కదా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నువ్వింకా పనులు చేస్తున్నావు కదా, నేను ఇది ఒక్కటే కదా చేయనీచా. బాబు వద్దు. మీరిక్కడ ఇంత డిస్కషన్ పెడితే నిషా వచ్చేస్తుంది కూడా. కరెక్టేరా, ఇంత చేసి వాల్యూవే ఉండదు. నువ్వు ఆగుజా. చిన్న బాబుగా ఇది నా ఆర్డర్. ప్రేమ్ 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 ఎక్కడ నిషా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంకా రావేంటి? నేను నీ రూమ్ లోనే ఉన్నాను ప్రేమ్, నువ్వే లేవు. ఏం చెప్పాను నిషా? పైకి కదా రమ్మన్నాను, రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? అంటే టెర్రస్ మీద ఉన్నావా? త్వరగా రా నిషా, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. ఆగలేకపోతున్నాను. రా నిషా. వస్తున్నాను ప్రేమ్, వస్తున్నా. లైన్ లోనే ఉంటాను, తొందరగా రా. ఓకే ఓకే. మ్యూట్. ఏంటి ప్రేమ్, పైకి వెళ్తున్నావా? ఎస్ రా చిటి. బాబు, ఎందుకు తనని అంత ఇబ్బంది పెడుతున్నారు? ఏ, నిన్ను ఇబ్బంది పెడదాం అనుకోవడం రైటాచా? అదే కదా స్టార్ట్ చేసింది. ఎక్కని తెలుస్తుంది. అమ్మో, ఎన్ని మెట్లున్నాయేంటి? ఈ లిఫ్ట్ ఏమో పని చేయట్లేదు. ఈ మెట్లు చూస్తే ఎన్నున్నాయి. ఓ పక్క నీరసం వచ్చేస్తుంది. ఎక్కగలనా? త్వరగా రా నిషా, ఆగలేకపోతున్నాను. ఆగలేకపోతున్నాను అన్నాడంటే త్వరగా పెళ్లి చేసుకుందామని చెప్పడానికి అయి ఉంటుంది. ఓపిక చేసుకుని ఎక్కిస్తాను.